యాకోబుకు మారు మనసు పొందకముందు కష్టాలు వచ్చినాయా, మారు మనసు పొందినా కష్టాలు వచ్చినాయా? యాకోబు అనే పేరు ఉన్నప్పుడు కష్టాలు వచ్చినాయా, ఇశ్రాయేల్ అనే పేరు వచ్చినా కష్టాలు వచ్చినాయా? పెద్దగా చెప్పండి. ఇదేం ఆశీర్వాదం ఏమో నాకు అర్థం కావట్లేదు. అసలుకి అర్థం కావట్లేదు. అసలుకి ఆశీర్వాదం తొడగూడు విరగొట్టించుకొని మరి వసలు కొట్టించుకొని మరి ఆశీర్వాదం పొందాడు. పొందినాక ఇంక అంత బాగుండాలిగా. దీనా పోయేమో గందరగోళం అయిపోయింది. కొడుకులేమో ఆ శక్యంలో ఉన్న వాళ్ళందరినీ వైనం చేశారు. అదొక పెద్ద హాస్యం. దేవునికి స్తోత్రం. సరే, అక్కడి నుంచి మరో ప్రాంతానికి వచ్చారు. యోసేపుని సొంత అన్నలే తండ్రికి దూరం చేశారు. ఆ ఉన్న కొడుకులందరిలోకి ఆ యోసేపు అంటేనే ఇష్టం. ఈయనకి చాలా ఇష్టం. రాహేలుకు పుట్టిన కొడుకు. అద్దాల అంగి గుట్టించాడు ఆ కొడుక్కి. ఆ కొడుకే మృత్యువాత పడ్డాడు. మిగిలిన 10 మంది కొడుకులు వచ్చి ఏం చెప్పారు? ఇదిగో ఈ వస్త్రములు, ఈ అంగి నీ కుమారుడైన యోసేపువేనా అని అడుగుతారు. అవునరా, ఇవి నా యోసేపువే. ఏమైంది యోసేపు కంటే? ఎక్కడికి పంపించావు? మీ దగ్గరికే పంపించాను. వాణ్ణి మార్గ మధ్యములో ఏ దుష్టమృగమో చీల్చివేసింది. ఈ అంగి మాత్రం దొరికింది. ఇదిగో రక్తంతో తడిసింది. ఈ రక్తము నీ కుమారుని రక్తమే, అంగి వాని అంగియే. ఇంకా యోసేపు లేడు, చనిపోయాడు అని చెప్తారు. ఎంత గుండె కోతండి. దేవా, అబ్రహాము, ఇస్సాకు అను నా పితరుల దేవా, యెహోవా, యెహోవా, యెహోవా. ఏంటి దారుణం, ఏమిటి శ్రమ, ఏది నీ ఆశీర్వాదం? ఏం జరుగుతుంది? నాకు ఈ ప్రతికూలతలేంటి? దీనాదంటే తీసేయి. యోసేపు, నేను ప్రేమించే యోసేపు, నాకు ఇష్టమైన కుమారుడు యోసేపు, నా మాట జవదాటని యోసేపు, నా వల్ల నిన్ను ప్రేమించే యోసేపు, నేను చెప్పిన మాట పొల్లు పోకుండా నెరవేర్చే నా ప్రియమైన యోసేపు, వాణ్ణి నాకు దూరం చేస్తావా? ఏడు యోసేపు, ఏడి ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? బహుశా కొంతమంది యాకోబుని ఎదిగిన వాళ్ళు అడుగుండొచ్చు, ఏడి నీ దేవుడు ఎక్కడా? ఇంత దారుణమైన శ్రమన ఇంత ప్రియమైన బిడ్డని తీసేస్తాడా? అయ్యో, ఎందుకు కాపాడలేకపోయాడు? మీరు చెప్పండి. యాకోబు నుండి యోసేపును దేవుడు వేరు చేసిన మాట నిజమే. కానీ యాకోబును నిజంగా బాధ పెట్టడానికేనా, ఏడిపించడానికేనా, గాయపరచడానికేనా, శ్రమ పెట్టడానికేనా? నో. యాకోబు కుటుంబం మొత్తం కరువులో చావకుండునట్లు కొన్ని సంవత్సరాల ముందే భవిష్యత్తులో క్షేమం కోసం యోసేపును దేవుడు డివైడ్ చేశాడు.